అతి పరిశుద్ధుడు, ప్రేమగల యేసు నామములో శుభములు పలుకుతూ ఈ లెంటు సమయాల్లో లెంటి ధ్యానాల్లో దేవుని యొక్క పరిశుద్ధత ఎలా ఉంటుందో, ఎలా మనం పరిశుద్ధంగా జీవించడానికి సిద్ధపడాలో ఆ మెళకువలను తెలుసుకుందాం. అంతేకాదు మరి సిలువ గురించినటువంటి కొద్ది క్లుప్తంగా కూడా కొన్ని మాటలు చెప్పుకోవచ్చు. ఏ మరి దేవుడు మనకి ఎంతో విలువైనటువంటి సమయాలు ఇస్తున్నాడు. మనం దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా చాలా అవసరం. మరి దేవుని కృపలో సేకరించినటువంటి భక్తుల యొక్క అనుభవాల్లో చాలా విలువైనటువంటి ఆత్మీయ అనుభవాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా మననం చేసుకుందాం. ప్రతి దినము దేవుని సన్నిధిలో కూడుకోవాలి, ప్రతి దినము దేవుని స్తుతించాలి, ప్రతి దినము మొరపెట్టాలి, ప్రతి దినము దేవుని గురించి ప్రకటించాలి, ప్రతి దినము దేవుని వాక్యం పరిశోధించాలి, ప్రతి దినము దేవుని వెంబడిస్తూ సిలువ ఎత్తుకోవాలి, ప్రతి దినము దేవుల్లో మనం ఒకరొకరు బుద్ధి చెప్పుకుంటూ సాక్ష్యం ఇవ్వాలి. అంతేకాదు అసలు క్రాస్ అంటే ఏంటి అని ఒక భక్తుడు చెప్పాడు. CROSS క్రాస్. C ఫర్ క్రైస్ట్, ఆర్ రీచింగ్, O అదర్స్, S స్ప్రెడ్డింగ్, S స్పిరిచువాలిటీ. క్రైస్ట్, రీచింగ్, అదర్స్, స్ప్రెడ్డింగ్ స్పిరిచువాలిటీ, CROSS. ఇంకొక అర్థంతో C ఫర్ కర్స్, R ఫర్ రిప్రోచ్, R ఫర్ ఓర్డియల్, S ఫర్ సపరేట్, మరొక S ఏమో సాక్రిఫైస్ ఆర్ సెంటెన్స్. మొదటిది కర్స్, శాపం. మన కోసం శాపగ్రస్తుడై మృణాదుపై వెళ్ళాడు. రిప్రోచ్ అంటే నింద మోసాడు, హెబ్రీ 12:2. ఆర్డియల్ అంటే అగ్ని పరీక్షకు ఎదురయ్యాడు. సపరేట్, ట్రినిటీలో తండ్రికి దూరం అయ్యాడు సిలువలో. తర్వాత సెంటెన్స్, ఆయనకి మరణ తీర్పు పొందబడ్డాడు. ఈ రకంగా మన కొరకు ఆయన అనుభవించినటువంటి గొప్ప శ్రమను బట్టి మనకు రక్షణ కలిగింది. నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని చెప్పి ప్రభు పదే పదే మనకి వాక్యంలో బోధించారు. ఈ రకంగా ఆలోచిస్తే మనము దేవుని పని చేయట్లో ఆసక్తి చూపాలి, ప్రార్థించుటలో, ప్రకటించుటలో ఆత్మ కొరకు భారం కలిగి ఉండాలి. పని ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి, ప్రేమతో చేయాలి. మరి పని కొరకు ప్రయాసపడాలి. ఆత్మీయ ప్రయాస, లోక ప్రయాస. తర్వాత పని చేసే వారిని కూడా మనం గౌరవించుకుంటూ ఉండాలి. విశ్వాసంలో చాలా రకాలు ఉంటాయి. అసాధారణమైన విశ్వాసం అనిపించిన వాళ్ళు యెహోషువ సురిచంద్రులు ఆపిన అనుభవం చాలా అద్భుతం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిలో నడుచుట అదొక అద్భుతం. దానియేలు సింహపు అద్భుతం. మరి ఏలియా వర్షం మరి ఆపటం, మళ్ళీ కురిపించటం అద్భుతం. అది అసాధారణమైంది. కొండలను ప్రకలించి విశ్వాసం, ఎదురించి విశ్వాసము, సహించి విశ్వాసము, గొప్ప విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము. అది విశ్వాసం అనేది ఒక వరం. ఓ క్రైస్తవుడా, నశించు ఆత్మల భారం లేకపోతే నిజంగా క్రీస్తు మార్గం నడుచట్లేదని తెలుసుకోవాలి. మరి విశ్వాసం అనేది ఒక చిన్న పదమే. దాన్ని చదవడానికి ఒక క్షణం పడుతుంది, ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది, అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది, నిరూపించడానికి మాత్రం జీవిత కాలం పడుతుంది. కాబట్టి విశ్వాసం మనం ఎప్పుడు కోల్పోకూడదు. కాలం నువ్వు కలిసే వ్యక్తులు నిర్ణయిస్తే, హృదయం మీరు కోరే వ్యక్తులు నిర్ణయిస్తుందట. మీ ప్రవర్తన మీలో ఉండే వారిని నిర్ణయిస్తుంది. ఈ రోజుల్లో బంధము తామరాకుపై నీటి బొట్టు లాంటిది, బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో తెలియదు. లోకాశలను, లోక వ్యక్తుల యొక్క బంధాన్ని మనం పెంచుకోకూడదు. ప్రభు మీద ఆధారపడటం అవసరం. కష్టపడే ఇంట్లో మన గౌరవం ఉంటుంది, కష్టపడే ప్రతి పనిలో గౌరవం ఉంటుంది. మోసం చేస్తే దాంట్లో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు మనం నటించవలసిన అవసరం లేదు. నిజాయితీగా, ధైర్యంగా బతకగలం. సక్సెస్ అంటే ఏంటి అంటే చక్కగా చెప్పారండి. ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసు గాయాలు కావాలి, గుండె మాటలు ముక్కలవ్వాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, బంధాలు కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి. అనుక్షణం మనం పోరాటం చేయాలి. అప్పుడే మనకు విజయం లభిస్తుంది. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతోనే స్నేహం చేయాలి. రెక్కలు వచ్చాక ఎగరటం తప్పు కాదు, కానీ రెక్కలు ఇచ్చింది దేవుణ్ణి మాత్రం ఏనాడు మర్చిపోకూడదు. ఇష్టం ఉన్న తల్లిదండ్రులు కూడా మర్చిపోకూడదు. అన్నీ కూడా ఇష్టం ఉన్న చోట ఇబ్బంది కూడా ఉంటుందని తట్టుకుని నిలబడితేనే బంధాలు విలువ బాధపడతాయి. అర్ధరాత్రి చీకట్లో ఒంటరిగా నడవటం కాదు ధైర్యం అంటే.
బ్రతుకు కష్టాలు కురుకుపోతున్నా సరే మంచి రోజుల కోసం కష్టపడి ప్రయత్నం చేస్తూ వెలుగుబాట, క్రీస్తే నేనే వెలుగు అన్నాడు, నేనే మార్గం అన్నాడు. వెలుగుబాట వైపు నమ్మకంతో ప్రయాణించడమే నిజమైన విశ్వాస యొక్క కర్తవ్యం. ఈ రకంగా మనం పరిశుద్ధతలో, దేవుల్లో పరిశుద్ధతలో కూడా సాగిపోవడానికి మనకు ఇష్టపడాలి. అది పరిశుద్ధత మనకి దీవెనలు కూడా ఇస్తుందని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. లేవీకాండము 11:45, లేవీకాండము 11:45, నేను మీకు దేవుడినై ఉండును, ఐగుప్తు నుండి రప్పించిన దేవుడు నేనే, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండవలను. ఇది మనకు కూడా సందేశమే. మరి మరి విమోచింపబడినటువంటి ఆ జనాంగము మరి విగ్రహారాధనలో ఉన్నప్పుడు దేవుడు ఎంతో దుఃఖపడి కొన్ని కొన్ని శిక్షలు కూడా ఇప్పించాడు. అయినా వాళ్ళు మళ్ళీ రిపెంట్ అయితే మళ్ళీ హక్కును చేర్చుకున్నాడు. మన పట్ల కూడా అదే చేయగలడు. ఆయన పరిశుద్ధులు, పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుభ్రత వేరు, పవిత్రత వేరు. మరి పరిశుభ్రత అంటే మనం ఒళ్ళు శుభ్రం చేసుకోవడం, ఇంట్లో వంట సామాన్ చేసుకోవడం, ఇల్లు కడుక్కోవడం, తుడుచుకోవడం. అది పవిత్రత అంటే ఆత్మకు సంబంధించింది. అది మురికిగా ఉంటే మనం ఎప్పటికప్పుడు పరిశోధించుకొని అబద్ధం ఆడానా, మోసం చేశానా, ఇతరులు నొప్పించానా, ఇది సరిచేసుకుంటాం. పవిత్రంగా కాపాడుకోవడం చాలా అవసరం. వాక్య వెలుగులో పవిత్రత, దేవుని సన్నిధిలో అంతరంగ శుద్ధి అవసరం. మన మాట, మన నడక, క్రియ అది కూడా మనని పవిత్రంగా ఉంచుతుంది. దేవుడు ప్రేమ గలవాడు, హెచ్చరిస్తాడు, శిక్షిస్తాడు, దీవులకు వారసులు కూడా చేస్తాడు. మరి మొదటిగా పరిశుద్ధాత్మ గలవాడు దేవునితో సత్సంబంధాలు, సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి పరిశుద్ధత మనకు చాలా సహకరిస్తుంది. నిర్గమాకాండం 15లో ఇశ్రాయేలీయులు మోషేను అడిగేవాళ్ళు, సంతృప్తి లేని వారిగా ఉండేవాళ్ళు. మోషే ఎంతో సహనంతో దేవుడి దగ్గర తీసుకెళ్ళి వీళ్ళు ఇలా అంటున్నారండి అని చెప్తే, అప్పుడు మీరందరూ సినాయి దగ్గర రండి అని చెప్పి ఆజ్ఞయిస్తే అందరూ ఎలా రావాలి? పవిత్రంగా మరి స్నానాలు చేసి పరిశుద్ధపరచుకొని మరి ఒకరితో ఒకరు కుటుంబంలో మరి పవిత్రత కాపాడుకుని కూడా రావాలి అని చెప్తూ అందరూ వచ్చిన తర్వాత, సిద్ధపడిన తర్వాత ఆయన చెప్పవలసిందని చెప్పి ప్రభు స్వరము అన్ని వినింపజేసి అన్ని విషయాలను హెచ్చరించడం జరుగుతుంది. పరిశుద్ధంగా ఉండమని కూడా చెప్తూ ఉంటారు. ఆదికాండం మొదలుకున్న 5 కాండాలు కూడా ప్రభు చెప్తూ ఉంటే విని రాసినాయండి. మోషే ఎంత గొప్ప అనుభవం అండి. అంత చక్కటి వివరాలు అది ఏముందో మనకు ఎవరు తెలుసండి. ఎన్నో సంవత్సరాల తర్వాత రాశాడు. ఆయన ప్రభు చక్కగా బోధించి మన కొరకు, తరతరాల కొరకు 5 కాండాలు రాసి మనకు ఇచ్చాడు. మరి రెండవదిగా ఆయన ముందు సన్నిహితులు కావాలని దేవుడు కోరుకునేది పరిశుద్ధత వల్ల. రెండవది పరిశుద్ధత, దేవుడు తన కొరకు ఉపయోగపడే పాత్రగా మనం వాడుకుంటాడటండి. 2 తిమోతి 2:20-21 ఎవడైనా వీటిలో చేరక తాను పవిత్రపరుచుకొనక ఉంటే ఎడల మరి యజమానుడు వాడుకొనుటకు సిద్ధపడేటువంటి ఘనమైన పాత్రగా ఉండాలి అని మాత్రం కోరుకుంటున్నాడు. ఆరాధించేవారుగా ఉండాలి, వాడే పాత్రగా ఉండాలి. దేవుడు అలా కోరుకుంటాడు. జీవితాంతము పోరాడాలి, అపవిత్రంగా ఉండడానికి ఇష్టపడాలి. మరి బంగారము, వెండి, కర్ర, మట్టి ఈ పాత్రలు ఏ పాత్రగా ఉండగలుగుతామో, మరి దేవుడికి ఇష్టమైన పాత్రగా ఎలా ఉంటామో అది గమనించుకొని ఆయనకు విలువైన పాత్రగా ఉండాలని మరి తిమోతికి రాస్తాడండి పౌలు. మరి అర్థమైన పాత్రగా ఉండాలి. మరి ఎన్ని తలాంతులు ఉన్నా, సామర్థ్యం ఉన్నా సరే దేవుడు వాడుకోలేడు, కానీ పవిత్రంగా ఉంటేనే వాడుకుంటాడని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడవది, ఎస్తేరు కాలంలో ఎందరో అందగతులు ఉన్నారు, ఎంతో సమర్థులు ఉన్నారు, కానీ దేవుడు ఈ పవిత్రత గల ఈ ఎస్తేరు ఎందుకున్నాడు? తన వల్ల తన జాతికి రక్షణ తేవడానికి కారకురాలని మొర్దెకై గ్రహించి దేవుడు చిత్తంలో ఆ మొర్దెకై ద్వారా సలహా ఇప్పించి అద్భుతమైన సేవ చేయించుకున్నాడు కదండి. కాబట్టి మనల్ని కూడా ఆయన పవిత్రంగా ఉంటే ఎన్నుకొని ఆయన కొరకు పని చేయించుకొని ఆయన మహిమపరుస్తాడని గుర్తుపెట్టుకుందాం. పరిశుద్ధ గల వారిని అంటే ఆయన భద్రపరుస్తాడట. కీర్తన 34:7 చివరిగా, యెహోవా యందు భయభక్తులు గల వారు ఆయన వారిని కావలి ఉండి రక్షిస్తారు. దేవుని సన్నిధి ఉంటుంది. జ్ఞానం కలిగి మనం పరిశుద్ధితో పాటు భద్రత కూడా ఇస్తాడు మనకి. మరి మన అగ్ని కంచి ఉంచుతాడు మన కుటుంబాలకి. ఆ వ్యాధులు, ప్రమాదాలు, శ్రమల్లో మనం తప్పిస్తాడు, భద్రపరుస్తాడు. యోగును యథార్థవంతుడని, న్యాయవంతుడని, చెడుతనం లేసిన పవిత్రుడని ఆయన ఎంతో ఇష్టపడ్డాడు. సైతానికి అప్పగించినా తను ఎప్పుడూ అక్కడ పాపం చేయలేదు. అటువంటి పవిత్రుడిగా ఉండేవాడిని రెట్టింపు దీవెనలు ఇచ్చాడు కదా. అలాగే పవిత్రంగా ఉంటే ఎన్నో దీవెనలు ఇస్తాడని శోధనలు తప్పించుకుని దేవుడు తోడుతో
సహించుకుంటే మనకు దేవుడు భద్రత ఇస్తాడు. విశ్వాసికి గొప్ప దీవెనది. ఈ 3 దీవెనలు మారుమనసుతో మంచి ప్రవర్తనతో పవిత్ర పవిత్రతతో జీవిస్తే అధిక దీవెనలు మనకొస్తాయి. కాబట్టి మనం లెంట్ సమయంలో పరిశుద్ధపరుచుకొని మరి పవిత్రపరుచుకొని దేవుని వైపు చూద్దాం. దేవుడు మనల్ని ప్రత్యేకించి మరి వాడుకునే పాత్రగా ఉండేటట్టుగా మనల్ని దేవుడు దీవించాలని కోరుకుందాం. అయితే మరి టైము, ట్రస్ట్, టాక్, టచ్ ఈ 4 కూడా మంచి యాటిట్యూడ్ ఇస్తేటండి. సమయము, ట్రస్ట్ అంటే నమ్మిక, టాక్ మన మాట, టచ్ స్పర్శ ఇవన్నీ కూడా మనకి మరి మంచి ప్రేమను ఇతరులు కనపరచడానికి మరి మనం జై జీవితం జీవించడానికి ఉపయోగపడతాయి 4 టీలు. అయితే మనం మంచి స్నేహితులుగా మారాలి. మరి ఈ రకంగా మరి ఇటీవల మరణించినటువంటి పగడాల జీవితం చూస్తే మంచి క్రైస్తవుడిగా ఎంతో మందికి స్ఫూర్తిగా ఇస్తూ పేదలను మరి తోటి వారిని ప్రేమించటం, మరి సువార్త ధైర్యంగా ప్రకటించటం, మనం అందరం కూడా ఆయన మరణాన్ని బాధపడుతున్నా ఆయన స్ఫూర్తిని తీసుకొని మంచి క్రైస్తవులుగా క్రైస్తవులుగా ఆయన చేయగలిగాడు. ఈ తరంలో మనం కూడా చేయడానికి స్ఫూర్తి పొందాలని నేను నాకు తలపు. అయితే పరిశుద్ధాత్మ మనకి ఇచ్చారు. ప్రకటించే వారంగా ఉండాలి, సున్నితమైన ప్రేమ కలిగి ఉండాలి, మంచి స్నేహితులు ఏర్పరచుకోవాలి. ఒక చక్కటి వాక్యం ఉంది ఎఫ్ఎస్సి 4:11. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు క్రీస్తు కొరకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారముటకు నియమించాడు. కాబట్టి కొందరు అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా, కాపురులుగా, ఉపదేశాలుగా నియమించాడు. మనలాంటి వాళ్ళని ఉపకారులు కూడా, అది కూడా వరమేనండి. ప్రార్థించే వరము, ఉపకారులుగా ఉండటం వరం కూడా వరమే. కాబట్టి మన సంపూర్ణతలో దేవుడు కోరుకున్నట్టుగా మనం ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాడు. వాక్యము చేత, స్వీస్తు రక్తంతోనూ, పరిశుద్ధాత్మతోనూ, మరి అగ్నితోనూ, శ్రమలతోనూ వీటన్నిటితో పరిశుద్ధపరుస్తాడు. మళ్ళీ చెప్తాను, క్రీస్తు వాక్యము చేత, రక్తము చేత, పరిశుద్ధాత్మ ద్వారా, అగ్ని ద్వారా, శ్రమల ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మరి ఒక చిన్న పొరపాటున దురలవాటు కదా మనలో వస్తే అది తీసివేసేసుకొని మనం ఎప్పటికప్పుడు మనం పవిత్రపరచుకోవడం చాలా అవసరం. ఆయన రూపాంతర అనుభవంలోకి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ, ఆయన లక్షణాలన్నీ కూడా ఆయన నన్ను పోలి నడుచుకోమన్నారు. పౌలు కూడా ధైర్యంగా చెప్పాడు నన్ను పోలి నడుచుకోమని. అటువంటి పోలి నడుచుకునే అనుభవాల్లో మనకు రావాలి. పాపం చేస్తే, ఇతరులు పాపం చేస్తే కూడా మనం హెచ్చరించాలి. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు పాపం చేసినప్పుడు వ్యభిచార పాపంతో వారంతా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తెగులు రప్పించాడు. తెగులతో వాళ్ళు చనిపోతూ ఉంటే అప్పుడు వెంటనే ఫీనెహాస్ అనేవాడు గబగబా వచ్చి దేవుని మనసు కలిగి ఉండి ఆయన రోషాన్ని తను గ్రహించుకొని వెంటనే వెళ్ళి ఆ వ్యభిచారం చేసే తన్ని ఒక్క పొట్టుతో పొడిచి చంపుతాడు. అప్పుడు దేవునికి చాలా ఇష్టం అవుతుంది. వెంటనే తెగులు ఆగిపోతుంది. తన రోషం కలిగిన బిడ్డగా ఫీనెహాసు ఎంతో అభినందన పొందుతాడు. ఈ రకంగా మనం కూడా ప్రభు కలిగిన రోషంతో ఇతరుల బలహీనతలో ఉన్నప్పుడు పొడవమని కాదు, కానీ మనం ప్రేమతో హెచ్చరించి వాళ్ళని సరిచేసిన బాధ్యత, పవిత్రంగా ఉండటానికి వాళ్ళని హెచ్చరించి మనం పవిత్రులుగా ఉండటానికి మరి సహాయ ఉండాలని మనం హెచ్చరింపబడుతున్నాం. అన్ని వయసుల వారికి కూడా పరిశుద్ధత అవసరమే. దానికి ఎంతో భారము, బాధ్యత కలిగి ఉన్న వారంగా ఉండాలి. దేవుడు కనబడని అంతరంగా జీవితం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకున్నాడు బైబిల్లో. పై జీవితం గురించి కాదు, అంతరంగం శుద్ధిగా ఉండాలని. మీ మీ హృదయం నేను నివసిస్తాను కూడా అంటాడు. దేవుడు చూచేవాడు, అన్నీ గమనించుకునేవాడు. పరిశుద్ధితో మనం గమనించుకోవాలి. మరి అప్పుడు ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు బాగా గమనించి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తారేంటి అని ప్రశ్నించారు. 15 మత్తయి 2వ వచనంలో, మార్కు 7:4లో కూడా మరి సంతలో నుండి వచ్చేవారు నీళ్లు జల్లుట, మరి ఇతర పాత్రలు, అన్ని పాత్రలు, గిన్నెలు శుభ్రపరచుట చేసేవారట. అది ఆ రోజు ఆచారం. బైబిల్లో ఉందండి ఇదంతా. మత్తయి 15:2, మరి మార్కు 7:4 ఇలా ఉంటున్నారు నీ శిష్యులు అని చెప్పినప్పుడు దేవుడు చక్కగా జవాబిచ్చాడు. అపవిత్రం చేతున్నారు వీరికి భక్తి సంబంధమైన ఈ రకమైన భక్తి సంబంధమైన బయట బాహ్య రూపంగా ఉండే భక్తి కూరుకుంటారు ఆచారం, కానీ అంతరంగా ఎట్లుందో ఆలోచన తక్కువగా ఉంటుంది. మరి హృదయం దూరంగా ఉంటుంది. వీళ్ళ హృదయం
కానీ పరిశుద్ధంగా ఉండి ఇది కాదు, మీ హృదయం అంతా కూడా అదేంటి అపవిత్రత ఉంటుంది అని మరి నిజంగానే దావీదు ప్రార్థనలో ఎంత బాగా చెప్తాడు. 51 కీర్తనలు 7లో నేను పవిత్రుడు అగినట్లు హిస్సోపుతో కడుగు అంటాడు. మళ్ళీ నా హృదయాన్ని కడుగు అంటాడు. విరిగిన హృదయం ఇష్టం కదా. అంతరంగంలో దేవుడు పవిత్రత కోరేవాడని దావీదు గ్రహించాడు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బళ్ళు. అలక్ష్యం చేయడైనా తెల్ల వస్త్రాలు బయటకు వేసుకొని భక్తి కనబడితే చాలదు, బైబిల్ పట్టుకుంటే చాలదు. అందుకనే మత్తయి 23:25లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు గిన్నెయు పళ్ళాలు వెలుపల శుద్ధి చేస్తారు, లోపల అజితేంద్రియముతో మట్టితో అపవిత్రతతో లోపల భయంకరమైన పాపంతో ఉంది, అది శుద్ధి చేసుకోండి. మీరు సున్నం కొట్టిన సమాధులుగా ఉన్నారని 23:27 మత్తయిలో ఉంది అన్నారు. సున్నం కొట్టిన సమాధి, లోపలము కుళ్ళు, బయట సున్నం కొట్టిన సమాధిగా ఉన్నారు మీరు అని సూటిగా చెప్పాడు. మరి బయట వెలుపుల శృంగారం కనబడినా లోపల శుద్ధి లేకపోతే వ్యర్థము. లోపల పవిత్ర దేవుడు చూస్తాడు. క్రోధము, కక్ష, కుళ్ళు, పగ, అసూ ఇవన్నీ కూడా ఉంచుకుని ప్రేమగా మాట్లాడితే చాలదు, పవిత్రత కావాలి. దేవుడు పరిశుద్ధత కోరుకుంటున్నాడు. 1 పేతురు 1:14-16 చాలా విలువైన మాట. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి, ఇది ముఖ్యమైన ఆజ్ఞ. భక్తి లోపల ఉండాలి, మనకి పైకి భక్తి కాదు. దేవుడు అంతరంగంలో పరిశుద్ధత కోరుకున్నాడు. శుభ్రత, పరిశుద్ధత అనే భ్రమలో ఉన్నాం మనం. ఆత్మలో పవిత్రత కావాలి. మరి క్రీస్తులో పాపం లేనివాడైన క్రీస్తు మరి పాపరహితుడు. అయితే అంతరంగంలో క్రీస్తు పాపం ఏమాత్రము లేదు, క్రీస్తులో ఏ దోషము లేదు. పాపలో చేరని వాడు ప్రత్యేకించుకున్నవాడు. పరిశుద్ధతలో ఆయన పరిశుద్ధత, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. పౌలు మాటల్లో కూడా ఎంత ఒప్పుకున్నాడు. హానికరుడను హింసకరుడను క్రీస్తు విలువైన రక్తం ద్వారా రక్షించబడి పవిత్రుడని అయ్యానని కూడా చెప్పుకుంటాడు. ఆ పరిశుద్ధ మనల్ని కూడా నన్ను పోలు నడుచుకోమని కూడా మన పరిశుద్ధ కోరుకుని బతకాలని కూడా మనకి హెచ్చరిస్తూనే ఉన్నాడు. అపోస్తలుల 2:38లో మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ వల్ల బాప్టిజం పొంది పవిత్ర జీవితం జీవించాలని పేతురు పెద్ద ప్రసంగంలో 3,000 మంది మార్చినప్పుడు చెప్పాడు. సమూయేలు కూడా మనుషులు పై రూపం లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడని అందరిని వద్దని దావీదుని పిలిచి గొర్రెల కాపరిని రాజుగా అభిషేకించడం చూస్తాం. శుద్ధ హృదయం నాకు కావాలని దావీదు కోరేవాడు. శుద్ధ హృదయం అనే పాట కూడా ఎంతో మంచి పాట. పరిశుద్ధత కాపాడుకోవాలి. మన రక్షణకే ఎప్పుడు స్తుతించి మన రక్షణను స్థిరపరుచుకొని కాపాడుకుంటూనే ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో కొరతగా ఉండే సరి చేసుకోవాలి. రోజు ప్రార్థించి వాక్యం చదివి మరి ఆసక్తి గల భక్తులతో కలిసి సంప్రదించుకోవడం చేయాలి. కొలసి 3లో చక్కగా చెప్పారు. ఎఫ్రాన్ పంపించి అసలు పేరు చూడలా, ఆ కొలసి ప్రాంతానికి ఎఫ్రాన్ పంపించి దర్శించలేదు. సకల అధికారము ప్రభుకే ఉంది, మనకి దేవునికి మధ్యవర్తి క్రీస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పై వాటినే వెతకండి. ఇది చాలా ముఖ్యమైన ఆజ్ఞ. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. మీరు జీవం ఎక్కడుంది? క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. క్రీస్తు మృతి పొంది మళ్ళీ లేపబడ్డాడు. మరి మరి మన ఫ్యామిలీకి ఇవన్నీ భూ సంబంధమైన విషయాలు, నా పిల్లలకి ఇది కావాలి, ఈ పెళ్ళిళ్ళు కావాలి, ఈ డబ్బులు కావాలి, ఈ లోన్ కావాలి, ఇవన్నీ అడగటం కాదు. ఆయన దేవునికి ఏది ఇష్టమో అది అడగాలి. ఆయన చిత్తానుసారంగా అడిగి మనం మరి మరి అందుకనే మరి హన్నా ఎంత చక్కటి ప్రార్థన చేసింది. సేవకు అవసరం. అక్కడ ఏలి బిడ్డలు భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ దేవాలయంలో పవిత్ర వ్యక్తులు కావాలి. నా బిడ్డను అటువంటి మంచి ప్రవక్తగా చూడాలి అని ఆశపడి నాకు మగబిడ్డనే కావాలి, దాన్ని నీకే ఇస్తాను ప్రభు అని అడుక్కున్నప్పుడు వెంటనే ఇచ్చేసాడు దేవుడు. కాబట్టి అలా ఇష్టానుసారంగా మనము దేవుని కోరిక ప్రకారంగా అడగటం నేర్చుకుందాం. మహిమగా ఆయన చూడాలని మనకుందా? మోషే అడిగాడు ఆయన మహిమ చూడాలని. మరి పౌలు వంటి భక్తి అనుసరించాలి. ఆయన ఎంతో మధ్యాకాశంలో అన్నీ చూడగలిగాడు, ఎంతో చక్కని దర్శనాలు పొందాడు. ఎంతోమంది భక్తులు ఆయన స్వరాలు వినగలిగారు. పామరులు కూడా ఎంతోమంది ఆయన దర్శనాలను భక్తి చూసి సేవకులు అవ్వడం చూస్తున్నాం. మనం కూడా ప్రభువులో స్థిరపడి విశ్వాస జీవితంలో పవిత్రులై ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన తప్పకుండా మనకు సంప్రదిస్తాడు. మనుషుల ద్వారా కానీ, భక్తుల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ మనతో మాట్లాడతాడు. శరీరానికి రోజు ఆహారం ఎట్లాగో ఆత్మకు కూడా పోషణ చాలా అవసరం. శరీరంలోకి ఆత్మకు కూడా కల్మషం లేకుండా మనం చూసుకుందాం. పవిత్రత కావాలి మనకు. పవిత్రత గురించి ఎంతోమంది భక్తులు ఎన్నో వాక్యాలు చెప్పారండి.
సైతాను పనేంటి? పరిశుద్ధత ఉంటే మనం తప్పించడమే. ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడ మనల్ని దూరపరుస్తానికి ఎన్నో శోధనలు కలిగిస్తుంది. మనం ఆ దేవుడు ఇందాక చెప్పుకున్నాం, పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉంటేనే ఆయన బిడ్డలం అవుతాం. మనం అప్పుడు అపరిశుద్ధులమైతే దేవునికి దూరస్థంగానే ఉంటాం. ఎఫ్ఎస్సి 1:6లో మనం తన ఎదుట నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక ముందే, అంటే క్రియేషన్ అవ్వకముందే మనం దేవుని దృష్టిలో ఉన్నామంటండి. ఎంత గొప్ప సత్యం అది. ఆయన మన ప్లాన్ మనలో ఉంది. మనం ఈ సంవత్సరంలో మనం పుడతామని ప్రభుకు ముందే తెలుసండి. ఆయన సర్వాంతర్యామి. ఆయన మన నిర్దోషులుగా ఉండాలని, ప్రేమతో తన ఎడల పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని మనల్ని జగత్తు అనే ఉద్దేశం మనం గ్రహించాలండి. తనకు లోబడాలి. మన జగత్ పునాది వేయబడక ముందే మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనం ఎలా ఎందుకు ఆయన దేవుల్లో పరలోకంలో తేజోవసులతో పాటు సమానంగా పరిశుద్ధుడు 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 స్తుతి అని స్తుతించాలని, మన పవిత్రులుగా అక్కడ చేరాలని మనం పుట్టించాడండి. అది మనం గ్రహించుకోవట్లా, లోకంతో రాజీపడిపోతున్నాం. అది గ్రహించుకుని పవిత్రత జీవితం జీవించడానికి సిద్ధపడదాం, స్తుతించడానికి అలవాటు చేసుకుందాం, హెచ్చరింపబడదాం. మనం పరిశుద్ధులుగా ఉన్నామా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. ఆయన టార్గెట్ మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన మనల్ని పవిత్రపరచడానికి ఇష్టపడే దేవుడు. ఆయన కృప గలవాడు. నేను కృప గలవాడిని చెప్పుకోలేదు, కానీ చక్కటి మాటలు దేవుని యెషయా ఎంతో చక్కగా ఆయన ఎటువంటి వాడో చెప్పడానికి ఇష్టపడ్డాడండి. పరిశుద్ధత గల క్రైస్తవ్యం కొరకు మనం ఆలోచించాలి. దేవుని కొరకు ఆయన లాంటి పరిశుద్ధత పొందాలని వాక్యానుసారమైన క్రైస్తవ్యం కావాలండి. పాపము పరిశుద్ధ గురించి మాట్లాడటం మరి ఈజీయే కదండి. మనం పరిశుద్ధత గ్రహించటం కూడా మరి చక్క మాట అంటాడండి ఒక భక్తుడు. అంటే దువ్వే వాక్యం కావాలి ఈ రోజుల్లో. దురద చెవులతోటి హాస్యంగా కథలు చెప్పే కథలే కావాలి, కానీ గుచ్చుకునేటువంటి ప్రసంగాలు ఇష్టపట్టలేదు, దున్నే వాక్యం ఇష్టపట్టలేదు అని చెప్పాడు. దురద చెవులు 2 తిమోతి 4 వాక్యంలో ఉంది. 4:3-4లో దురద చెవులు కానీ ప్రసంగికులను ఎన్నుకుంటున్నారు. గద్దింపులు తగ్గిపోతున్నాయి. వాక్యం ఉన్నట్టుగా బుధించేవారు తగ్గిపోతున్నారు. క్రీస్తు తత్వాన్ని స్వతంత్రించుకోవాలి. భక్తి సంఘానికి ఎంతవరకు అని గమనించుకొని మరి ప్రభు వల్ల జీవించి పరిశుద్ధతను కోరుకునే వాళ్ళుగా 1 కొరింథీ 1 ఇందాక చెప్పుకుందాం. ఎవరు సరిగ్గా తెలుసుకోగలిగి ఆయన తెలుసుకుని పరిశుద్ధతను గ్రహించగలిగితే మనం కూడా పరిశుద్ధిగా ఉంటాం. అంత కష్టం కాదు. మనం ఈజీగా మనం ఆయన అనుసరించగలం. దేవుడు మార్పు లేనివాడు. ఆయన క్యారెక్టర్ గుణశీలాలు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. మన వ్యక్తిత్వం మార్చుకోవాలి. సంఘ సభ్యులైతే స్పర్శ అన్నారట, చర్చిలో ఒక్కళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు లేరు, అందరూ బలహీనలే. కానీ ఆయన రక్తం ద్వారా కడగబడినప్పుడు పవిత్రులుగా మార్చబడతామని గుర్తుంచుకోవాలి. పవిత్రత భక్తికి మూలం. అది ఆయన తత్వంలో పరిశుద్ధత ఉంది. అది కీలకమైంది. ఆయన కృపామయుడు, ప్రేమ సాగుడే. కానీ మరి ఎంత చక్కగా చెప్పారండి. యెషయా 48:17లో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను నేనే అని పరిచయం చేసుకున్నాడు. కృపామయుడు నేనే అనలా, పరిశుద్ధ దేవుడిని నేనే అన్నాడు. అంతేకాదు 43:15లో యెషయా నేను పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు రాజును అని కూడా చెప్పుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అనుకున్నాడు. 45:11లో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. మరి యెషయా 54:5లో నీ సృష్టికర్త, నీ భర్త, నీ విమోచకుడు, పరిశుద్ధుడు, సర్వలోకమునకు దేవుడు. ఇంత చక్కగా చెప్పాక మనం ఎంత లోబడాలండి. ఆయన పంచకాండాల్లో తను పరిశుద్ధులను పరిచయం చేసుకున్న గొప్ప దేవుడు, విశిష్టమైన వాడు, అద్వితీయుడు. ఇటు దేవుడు మనకు ప్రశస్తమైన దేవుడు. ఆయన మన నీతి ఆయన ముందు మురికి గుడ్డలాగా ఉంటాయి. ఆయన అంత పరిశుద్ధుడు. మోషే కూడా పరిశుద్ధుడని బయలుపరుచుకున్నాడు. మోషే దగ్గర మరింత స్పష్టంగా బయలుపరుచుకున్నాడు. మరి ఆ కాలంలో ఎన్నో దేవతలు, ఎన్నో సంస్కృతులు ఉన్నాయి. అంత దిగజారిపోయిన వారిని సరిచేసుకోవడానికి మోషేను ఉపయోగించుకున్నాడు. అయితే ఇశ్రాయేలుకి ప్రతిజ్ఞలు ఇచ్చాడంటే అవి ఎంత పరిశుద్ధ స్వభావం నుండి పెళ్ళొప్పుకున్న ఆజ్ఞలవి. మళ్ళీ చెప్తాను, ఈ ఆజ్ఞలన్నీ పరిశుద్ధ స్వభావం నుండి పెళ్ళుపుకు వచ్చిన ఆజ్ఞలు. అవి మనం ఆయన చేతితో రాసింది. మనం అది తప్పకుండా పాటించాలి. మరి ప్రత్యేకతలో జీవించాలి. ఆయన తత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి. 1 పేతురులో చెప్పినట్టుగా పరిశుద్ధులను మీరు పరిశుద్ధిలో ఉండమని లోబడాలి. అదొక ప్రత్యేక ఆదేశము, ఆజ్ఞ. అది ఫాలో లేకపోతే పాపం చేసినట్టే. భక్తి తప్పనిసరి విశ్వాసికి, పరిశుద్ధత కూడా తప్పనిసరి. పరిశుద్ధతలో జీవిద్దాం. విశ్వాసికి పోరాటాలు ఉంటాయి. కొన్నిసార్లు వెనకలాగా వారు ఉంటారు, కానీ నో టర్నింగ్ బ్యాక్, ద క్రాస్ బిఫోర్ మీ
ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్ అని మనం ముందుకు సాగాలి. మరి మన కోరికలు పవిత్రంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉంచుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు స్పష్టంగా ఇచ్చుగాక. అట్టి పవిత్రులతో ఎలాంటి సమయంలో మనము సరి చేసుకొని జీవించడానికి ఇష్టపడదాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆయన మనకు నిండుగా సహాయం చేయుగాక. ఆమేన్.